UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? నేనా నా వయసు అంతా ఏంటి అయిపోయిందమ్మ. నేను 15 ఏళ్ళ పిల్లకాడించుండా. ఇక్కడే ఆ, ఇక్కడే నాకు 5 ఆడపిల్లలు. ఐదుగురు. అందరికి పెళ్లిళ్ళు చేసే చదువులు అయిపోయినాయి. వాళ్ళు మనవలు నీ ఎంత ఉన్నారు నా మనవరాళ్ళు కూడా. మరి ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి అవి కొట్టాలా ఈ కొట్టాలంటే ఎంత కాడికి సంబంధించింది చెప్పు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా FTL జోన్ లో ఉన్నాయి కాబట్టి చెరువులను కాపాడుతందుకు మేము చేస్తున్నాము. కొత్తగా వచ్చింది మూసి ఎప్పటి నుంచో లేదా? మరి అప్పుడున్న గవర్నమెంట్ అంతా కూడా అమ్ముడు పోయింది, అందుకనే ప్రజల దగ్గర డబ్బులు అమ్ముడు పో, నువ్వు కూడా అమ్ముడు పో. ఇప్పుడు నువ్వు ఎన్ని చేసి నువ్వు కుప్ప తీసుకోవా, వెనకేసుకోవా? మరి నీ పిల్లలు ఎత్తేనే నువ్వు గెలిచావా? అందరూ ఎత్తే కదా గెలిచింది. మాటమ్మ నేను అనేది, అందరూ వేస్తేనే కదా నువ్వు పైకి వచ్చింది. మరి వాళ్ళందరినీ బాధ పెట్టి నువ్వు సుఖపడేదేంది? ఎంత పెట్టి కొన్నావమ్మా ఇల్లు? అంటే ఎంత పెట్టి కట్టినావు చెప్పు. నీ కష్టం ఎంత ఉందా ఇంట్లో? నేను అంకులు పోతే నాకు అమ్మేసిపోయి నేను ఇప్పుడు కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. ఈ ఇంట్లో 5గురు వాళ్ళు పెళ్లిళ్ళు చేసేళ్ళకి వాళ్ళు చదువులు అయ్యేళ్ళకి నాకు ఉంటుందా? ఇప్పుడు వాళ్ళందరూ ఎంత వాళ్ళందరూ కలకాలంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. మరి ఈ రేవంత్ రెడ్డి చేయటం ఇంత బాగుంది. నీకు ఎంత కాడికి ఉందో అంత కాడికి తీసేసావు. 10 రూపాయలు పావులు ఇచ్చే కాడ బేడ ఇచ్చేసేయి. ఇవన్నీ కూడా చేయటం ధర్మం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయకపోతే నేను వచ్చి ఖాళీ చేపిస్తాను. రమ్మును, నేను దానికి కూడా సంతోషమేగా. ఆయనే వస్తే ఆయనే రమ్మంటున్నా రేవంత్ రెడ్డిని రమ్మును. దుర్గం చెరువు దగ్గర అక్కడ వాళ్ళ అన్నది కూడా ఉంది, అది కూడా FTL జోన్ లోనే ఉంది. మరి అదేమో అది వదిలేశాడు, మరి ఇప్పుడు సామాన్య ప్రజల మీద పడుతున్నాడు. మరి వీళ్ళు కల్పిస్తేనాక మా మీద పడుతుంది. మేము కోపం చేసుకుంటే ఆయన ఉంటాడు అసలు? మాట నేను అంటున్నా, మేము కోపం చేసుకుంటే మొక్కడు తగ్గొద్దు, ఆడవాళ్ళని చేసుకుంటే నువ్వు ఉంటావా? మరి అంతే కదా. ఇంట్లో ఇప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు. ఇంట్లో ఉన్న ఆడోళ్ళకే తెలుస్తుంది ఇండ్లు పోతే ఆ బాధ ఏంటి. మరి అంతే కదమ్మా, ఎందుకంటే మొగాళ్ళు కష్టపడి ఇచ్చేంత వరకే ఉంటారు. నిన్నటి నుంచి చేస్తున్నా కూడా మనకు ఎందుకు లేని నేను గమ్మునూరుకున్నా. వాళ్ళు అయితే నిన్నటి నుంచి ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టున్నారు. వాళ్ళు మొన్న కట్టుకున్నారు 1 కోటి రూపాయలు పెట్టి. 4 నెలలు కూడా కదా వాళ్ళు ఇంట్లోకి వచ్చి. పిల్లలు చిన్న వాళ్ళు, వాళ్ళు చదువులేంది. ఆయన వాళ్ళు ఇద్దరు బతకద్దా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు హైడ్రా ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటలకే వస్తుంది, ఎక్కడికి వచ్చినా కానీ కూల్చేయడానికి. ఆల్రెడీ అక్కడ కూకడపల్లిలో కూల్చేసింది, సున్నం చెరువులో కూడా కూల్చేసింది. మరి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే అని చెప్పేసి కూడా అంటుంది. ఏ క్షణమైనా వీళ్ళందరూ అర్థం చేసుకుంటే వీళ్ళు కూడా కూడిపోతారు. మనుషులు కూడా కూడిచేసి పమ్మను. ఇళ్ళ మీద ఇళ్ళకి మేము కూడా పడుకుంటాము, మా మీద తొక్కిచ్చేసి పమ్మను. అది హైదరాబాద్ లో ప్రజలందరినీ చంపేసి నువ్వు రాజ్యం వెళ్తావా? ఏం చేస్తావు? ఎప్పుడు టీవీలలో చూసేది తాలిబాన్ రాజ్యం అనేది. నిన్ను చూస్తే తాలిబాన్ చూసినా భయం వేస్తుంది మాకు. అసలు తెలంగాణలో ఉండాలన్నా చనిపోవాలని కూడా తెలుసలేదు. నిన్ను చూస్తేనే భయం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పదమే మాకు భయంగా మారింది. ఇప్పుడు హైడ్రాని అడ్డుకోవడానికి కూడా మీరు వెళ్తే కూడా ప్రజలు పోరాటం చేస్తుంటే కూడా మరి పోలీసులు కూడా మిమ్మల్ని ఆపుతున్నారు. ఏమో మేడం, ఆ రాజకీయం మాకు తెలియదు కదా. ప్రజల గురించి ఆలోచిస్తలేడు ఆయన, రాజకీయం గురించి ఆయన ఆలోచిస్తుండు. ఇక ఏమో మేడం ఏం చెప్తారు. ఇక ఆయన ఇచ్చిన జీతం తీసుకునే వాళ్ళు మాయాల మనుషులే. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెప్పి పమ్మును. మరి దీనిపైన హైడ్రాకి మెయిన్ ముఖ్య సూత్రధారి రంగనాథ్ గారు. మరి రంగనాథ్ గారు ఎందుకు తెలియదమ్మా? రంగనాథ్ ఎవడు నాకు వచ్చాడా ఇక్కడికి? ఆయన ఎవరు నాకు తెలియదు. అదే కదా నిన్న ఎవరు వచ్చారు ఇక్కడికి? ఎవరు వచ్చారు? ఎవరు రాలే. నిన్న వచ్చి ముందు చూసిపోయారంట. ఎవరు రాలే నిన్న. వచ్చిరా? నిన్న ఎవరు రాలేరు. వస్తేనే కదా అందరూ అడ్డుకుని వచ్చారు. సర్వేజన్కి ఫస్ట్ సర్వేజన్కి వచ్చారు, చూసిరు పోయారు. ఈ రోజు విఠల్ రెడ్డి వచ్చారు. రేపు రంగనాథ్ గారు మరి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి. మరి ఆయన వచ్చి అటాక్ చేసే సిచ్యువేషన్ రావాలి. మరి ఈ రోజు వస్తారు. ఇంత జనం వచ్చినప్పుడు వాడు రావాలి కదా. మరి మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు?
ఇంకా మేమేం ఎదుర్కొంటాం, పొద్దు నుంచి మాట్లాడి ఉన్నాం మేము కూడా. ప్రజలకి న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల పట్లనే ఇంత నిర్మానుష్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఎంచుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మరి ప్రజలు ఎంచుకున్నప్పుడు ప్రజల యోగక్షేమాలు కాపాడాల్సిన ఆయన మరి ప్రజల్ని రోడ్డు మీద ఈడుస్తున్నాడు, గొప్పల్లోనేమో బిల్డింగ్లలో పెట్టి కాపాడుతూ ఉన్నాడు. మరి ఇది ఎక్కడ న్యాయము అని కూడా ఈ రోజు అయితే అందరు ఇక్కడే ఉన్నారు. మరి ఏ టైంలోనైనా బుల్డోజర్లు రావచ్చు, హైడ్రా రావచ్చు. వచ్చిన సిచ్యువేషన్లో మాత్రం ఎలాంటి ఈ విధంగానైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, మా ఇండ్లను మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఇండ్లను కూల్చివేయాలి అనుకుంటే ఆ ఇండ్లలోనే మేము ఉంటాము, మా ఇండ్లతో పాటు మమ్మల్ని కూడా పూర్తి చేయాలి. ఇక్కడ ధైర్యం ఉంటే ఆ పని చేయాలి సీఎం రేవంత్ రెడ్డి, లేకపోతే ఇక్కడికి రావాలి, మాతో కూర్చోవాలి, మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే వాళ్ళ ఆవేదనని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎందుకంటే ఇప్పటికీ కూల్చిన ఇండ్లు కూడా ఉన్నాయి, పలు చోట్ల కూడా హైదరాబాద్ నగరంలో మనం చూసాము. మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎట్లాగో అన్యాయం అయిపోయారు, మాలాగే ఇంకా చాలా మంది అన్యాయం అయిపోయే పరిస్థితులను కూడా మరి తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈ హైడ్రా అనే ఒక వ్యవస్థని ఇక్కడ నిర్మించడం అనేది మాకు నచ్చట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మరి హైడ్రాకి సంబంధించిన ఆ హైడ్రాది కూడా ఆఫీసు మరి బఫర్ జోన్లోనే ఉంది. హైడ్రా ఆఫీసు బఫర్ జోన్ లో ఉంది. ఎన్టీఆర్ సమాధి FTL లో ఉందంట. మరి ఎన్టీఆర్ సమాధి తీసేస్తారా? చెప్పండి, మీకు దమ్ముంటే ఫస్ట్ ఎన్టీఆర్ సమాధి తీసేయండి. ఛాలెంజ్ విసురుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని గెలిపించుకున్నది కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అంటేనే గెలిపించుకున్నాం. రాష్ట్రంలో మీరు డబ్బులు ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడి మిమ్మల్ని ఓటేస్తే ఈ రోజు మాకు చావును చూపిస్తున్నారు మీరు. ఇదే ముఖ్యమంత్రి అంటే ఎవరైనా చావును చూపిస్తారా? ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది, ఆ ఫాతిమా కాలేజ్కి కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లు ఉంది అక్కడ కావచ్చు, మల్లారెడ్డి కాలేజ్లకి అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అవి టచ్ చేయలేదు, ఇప్పటి వరకు అవి కూల్చట్లేదు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్లు లేకుండా మరి మిగతా వాళ్ళకి సమ్మేరియాలో కూల్చడం ఇది న్యాయం కాదు కదా. మెయిన్ ఏరియాలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది, అది కూల్చలేదు. ఇప్పుడు ట్యాంక్ బండి పక్క బట్టి ఎన్ని ఉన్నాయి, నక్లెస్ రోడ్లో ఉన్నాయి, ఇవన్నీ కూల్చాలి కదా. అదే అర్థం కావట్లేదు. పేదలు ఓట్లేస్తారు, తప్పు పని చేసారు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేదలు ఓటేయడం చాలా తప్పు. మరి ఓట్లు అడిగేటప్పుడు మీ ఇల్లు కూల్స్తాం మాకు ఓటే అంటే ఒక్కరు కూడా వేయపోవు. అర్థమైందా? ఒక్కరు కూడా ఓటేయపోవు. చెప్పాలి కదా. గెలిచినాక ఇది చేయడం ఏంది? ఇప్పుడు ఈ ప్రజలందరూ ఒకటి మేడం, ఈ ప్రజలందరూ తలుచుకుంటే ముఖ్యమంత్రి సీట్లో ఉండడు కదా. మరి ఇప్పుడు ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. గద్దె దింపాలన్నా కూడా ప్రజలే, నిలబెట్టాలన్నా ప్రజలే. మరి ప్రజలను తీసి రోడ్డు మీద వేస్తే ముఖ్యమంత్రి ఎక్కడిది, హోదా ఎక్కడిదిగా? మరి ఇదంతా చేసేది కూడా ప్రజల మంచి కోసమే చేస్తున్నారు. ఏది మంచి కోసం? ఏది ఇప్పుడు వచ్చి మంచి ఎందుకు అవుతుంది మేడం? ప్రజలపైన దాడి, సామాన్యుల పేద రోజు తన పుట్టకుట్టి కోసం పిల్లలు చదువుకోవడం బతకడానికి హైదరాబాద్కి వచ్చి ఏదో 20-30 సంవత్సరాలు పనిచేసి కొనుక్కున్న వాళ్ళపైన మీరు దాడి చేస్తుండేది. అక్రమ కట్టడాలు. ఏ అక్రమ కట్టడాలంటే మీరు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన నుంచి మీ గవర్నమెంట్లు ఉన్నాయి కదండి. అప్పుడు లేని గవర్నమెంట్ నువ్వు ఒక్కనే గవర్నమెంటా? రేవంత్ రెడ్డి ఒక్కడే గవర్నమెంటా? వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఇచ్చారు కదా ఫస్ట్ వాళ్ళపైన ఎంక్వైరీ కమిషన్ వేయండి. పేదవాళ్ళ ప్రాణాలు తీయడం ఎందుకు? అదే ప్రభుత్వాలు అంటే ప్రాణాలు కాపాడాలి. కానీ మీ ఆసుపత్రులు అట్టేటోళ్ళని చూసినా కానీ మీరు ప్రాణాలు తీసే ముఖ్యమంత్రి మిమ్మల్ని చూస్తున్నాం. మొట్టమొదటిది ఎంతో మంది ముఖ్యమంత్రులు, మీ అంత రాక్షస ముఖ్యమంత్రి మేము అయితే ఎప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు పేదోళ్ళే ఈ పనులు చేసుకునే వాళ్ళే అక్రమంగా తక్కువకి వస్తుంది కదా అని కొనుక్కొని కట్టుకున్నారు. అందుకే అక్రమ కట్టడాలు కూల్చివేస్తారు. పర్మిషన్ ఇవ్వకూడదు, తక్కువకి వస్తుందని అన్నారు. మరి అప్పుడే పర్మిషన్ ఇవ్వకుండా వేరే కాడన్నా తీసుకుంటారు కదా వీళ్ళు. అంత కర్మ ఏమొచ్చింది, తక్కువ వస్తుందని తీసుకున్నారు. మీరు పర్మిషన్ ఇస్తేనే కదా తీసుకుంది. ఇప్పుడు తక్కువకి వస్తుందని చెప్పేసి మీరు తీసుకున్నారు, అక్రమ కట్టడాలని అన్నారు. ఇప్పుడు చాలా మంది కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరి వాళ్ళు కూడా కట్టుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని ఏమనకుండా వచ్చి పేదోళ్ళని తీసి రోడ్డు మీద ఇస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? డీసీఎం తీసుకొచ్చారు. బలవంతంగా సామాన్లు వేసి తీసుకుపోతారా? డీసీఎంలు వచ్చినాయి, ఒక 50 డీసీఎంలు ఉన్నాయి అక్కడ. ఇక అన్ని ఇండ్లు ఖాళీ చేయించడానికి తీసుకొచ్చారు. అవును, అన్ని ఖాళీ చేయించడానికే తీసుకొచ్చారు. సామాన్లు వేసుకపోయి ఆ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అట దాంట్లో వేస్తాను అంటున్నారు. ఎక్కడో జంగల్ వేస్తే ఉపాధి మొత్తం ఇక్కడ ఉంది. జంగల్ వేస్తే పోయి అక్కడ పోయి ఏం చేస్తారు? ఇచ్చేదానికి ఎక్కడ రెడీలో ఉన్నాం మేము? రెడీలు ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతాయి? వద్దని ఇప్పుడు ఏంటంటే కష్టపడి ఈ ఊర్లలో ఉన్నాయి అన్ని అమ్ముకొచ్చి ఇక్కడ కట్టుకొని సిటీలో పిల్లల చదువు కోసానికి జాబ్ కోసానికి వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. ఇవి కూడా తీసేస్తాయి. ఎక్కడ పోవాలి? ఊర్లో లేదు. ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఇక్కడికి పోతారు. సీఎం ప్రజలను కాపాడుతారని సీఎం ఎన్నుకున్నారు. ప్రజలను తీసి ఈ ప్రభుత్వం మాకు వద్దు, మళ్ళా మాకు ఎలక్షన్లు పెట్టండి. దయచేసి మాకు ఎలక్షన్లు పెట్టండి.
మాకు అవసరమే లేదు, ప్రజల కోసమే కదా ఏ ప్రభుత్వం పనిచేసినా ఏ అధికారులు పనిచేసినా రంగనాథ్ అంటే రంగనాథ్ ఇంటి విషయం కాదు, ఇది ప్రభుత్వ విషయం, ప్రజల విషయం. కాబట్టి అందరూ ఎలక్షన్లు పెట్టండి, మాకు మళ్ళీ మా ఇష్టం ఉన్న ఒకరికి ఎన్నుకొని మేము ముఖ్యమంత్రిగా ప్రజల ముఖ్యమంత్రి ఎన్నుకుంటాం. మాకొద్దు ఈ కాంగ్రెస్, మాకొద్దు ఈ జన్మలో వద్దు, మాకు ఆ కాంగ్రెస్ అంటేనే భయం అవుతుంది, ప్రాణం అవుతుందేమో అని. హైడ్రాకు నాకు సంబంధం లేదని అంటున్నారు. ఎందుకు సంబంధం లేండి? ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి సంబంధం లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ దేశం ఎందుకు ఉంటది? వాళ్ళే కదా చట్టాలు చేసేది. అసెంబ్లీలు పార్లమెంట్ లో చట్టాలు చేస్తే కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్టం చేయరు కదా, అధికారులు చట్టం చేసే దేశం మనది కాదు కదా. ప్రధానమంత్రులు అసెంబ్లీలు పార్లమెంట్లు చేసాయి చట్టాలు. రంగనాథ్ ఏం చేస్తాడండి? రంగనాథ్ ఇప్పుడంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, 2 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేయండి ఆయనను, వద్దన్నమా? ఈ హైడ్రాని డిపార్ట్మెంట్ మొత్తం రద్దు చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, హైకమాండ్ ఉంది, వాళ్ళు చేయండి, వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్తారు కదా చేసేది, వాళ్ళు కూడా గమ్ము ఊకుంటారు, వాళ్ళు కూడా గమ్మనే ఊకుంటారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు రంగనాథ్ చేస్తుండ అంటే ఇది తాలిబాన్ రాజ్యంలో కనిపిస్తుంది నాకు. అంటే మనకు ప్రజాస్వామ్యం లేదమ్మా, డెమోక్రాటిక్ కంట్రీ కాదా ఇది? ఈయన ఓటు వేసి ఎన్నుకోలేదా మిమ్మల్ని? మేము రంగనాథ్ ఎన్నుకున్నామా? రంగనాథ్ అనేవారి అధికారి అని ట్రాన్స్ఫర్ చేయండి, సస్పెండ్ కూడా అవసరం లేదు, ట్రాన్స్ఫర్ చేయండి వేరే దగ్గరికి. హైడ్రా అనే డిపార్ట్మెంట్ రద్దు చేయండి. ప్రజలు చచ్చిపోతున్నాం, ప్రజలు లేకుంటే నువ్వు రాజ్యం ఏడెళ్తావు? పీన్గల మీద బొద్దలగడ్డల మీద నువ్వు ముఖ్యమంత్రి వాడు బొందలగడ్డల మీద కూర్చుంటావా? వచ్చి ప్రజలు ఏంది రాజ్యం ఏం చేస్తావు? కేవలం డబ్బున్నోళ్ళకే ముఖ్యమంత్రివా? మళ్ళీ రజాకాల పాలన వచ్చింది. రజాకాల పాలన కాదండి, తాలిబాన్ పాలన. ఎప్పుడో మేము టీవీలో అయినది నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జిబాన్ ఇనది, మీరు కిమ్ లా కనిపిస్తున్నారు మాకు. నార్త్ కొరియా అధ్యక్షుడు కంటే ఘోరంగా ఉన్నారు మీరు. ఈయనది టీవీలలో మేము చూసేది నార్త్ కొరియా అట్లుంటదంట, తాలిబాన్ ఇట్లుంటది అంటే. ఇప్పుడు హైదరాబాద్ లో దిల్చున్నారు, కొత్తపేటలో మేము చూస్తున్నాం నార్త్ కొరియా పరిపాలన, తాలిబాన్ల పరిపాలన మా కళ్ళకు కనబడుతుందండి. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు, మాకు ఎలక్షన్లు పెట్టండి, మాకేమద్దు, ఓడగొట్టుకుంటాం మేము, ఎవరినైనా గెలిపించుకుంటాం, మాకు ఎలక్షన్లు కావాలి, వెంటనే ఎలక్షన్లు కావాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.